అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయి. నా పేరు సుజన. నమస్కారం అండి. ముంబైలో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఎఫ్టామ్ తరపున, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర తరపున మా హృదయపూర్వక స్వాగతం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గత 2 దశాబ్దాలుగా తెలుగువారింట అందరికీ సుపరిచితులే. గ్లోబలైజేషన్ పేరుతో వచ్చిన మార్పుల వల్ల సనాతన ధర్మం లుప్తమై మన ధర్మాన్ని ఆచరించే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుందేమో, పూజాధికాలు జరగవేమో అని పెద్దలు భయపడుతున్నప్పుడు నేనున్నా అంటూ లేస్యమాత్రమైన స్వలాభం ఆశించకుండా ప్రవచనాల ద్వారా మన ముందుకు వచ్చి కోట్లాది ప్రజలకు మనందరికీ ఆయన సనాతన ధర్మం పట్ల అనురక్తిని పెంపొందించారు. ఆయన్ని మనం అందరం ముద్దుగా ప్రవచన చక్రవర్తి అని కూడా పిలుచుకుంటాం. అవును సృజన, రోజు పొద్దున్నే మన ఇంట్లో లేచిన వెంటనే ఏం చేస్తాం? దేవుడు దండం పెడతాం. అదే రకంగా అందరిలో ఈరోజు రేపు టీవీ ఆన్ చేస్తే వచ్చేది ఎవరు? గురువుగారే. ముందుగా ముఖ్యంగా గురువుగారు పొద్దున్నే దేవుడి దర్శనం ఎలా చేస్తున్నామో గురువుగారి దర్శనం చేసుకుంటూ ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ వింటూ ఎంతో చక్కగా మన జీవనాన్ని గడుపుకుంటున్నాం. మనసు ఎంత లైట్గా ఉంటుంది ఆయన వేసే జోకుల మధ్యలో మనందరికీ అర్థమయ్యేటట్టు. ఈరోజు రేపు మొబైల్స్లో వచ్చి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా ఆయన గొంతే, ఎక్కడ ఎంత మారుమూల ప్రాంతం అయినా సరే, ఏ దేశ విదేశాల్లో అయినా సరే, ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే, ఏ బస్ స్టాండ్లో అయినా సరే, ఎంత చక్కగా ఉంది కదా. అయితే మరి ఆయన అసలు ఏమీ పారితోషికం తీసుకోమన్నారు? మరి ఇంత ముంబైలో, ఇంత పెద్ద నగరంలో ఇంత ఈవెంట్ ఎలాగా? ఆయన వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారంగా ₹1 కూడా పారితోషికం తీసుకోరండి. మరి చాలా అద్భుతంగా ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆయన ఎంతో దూరం నుంచి వచ్చారు. ఇట్లాగా ఆయన కాకినాడ నుంచి, ఆయన ఇంత పెద్ద ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళ భార్యను ఇక్కడ వాళ్ళ కొడుకు ఇంట్లో దిగిపెట్టి ఆయన సహాయంతో ఇక్కడికి మన ముందుకు వచ్చారు. నిజంగా మన అదృష్టం. ఇవాళ ఇక్కడ ముంబైలో మన తెలుగు వాళ్ళందరూ గురువు గారి ప్రవచనం వింటాం మనం చేసుకున్న అదృష్టం. దీనికి సహకరించిన ఎఫ్టామ్ వాళ్ళు మర్చిపోకుండా ఇంత గొప్ప ఈవెంట్ 2 రోజులు బాంబేలో కండక్ట్ చేసిన మన స్పాన్సరర్స్కి చాలా పెద్ద ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ బిగ్ అప్లాస్ టు ద స్పాన్సరర్స్. మా గోల్డెన్ స్పాన్సర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RCF, BPCL, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, LIC, కరూర్ వైశ్య బ్యాంక్. వీళ్ళందరికీ వినిపించట్లేదండి, చాలా గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. అప్లాస్ టు ఆల్ ద స్పాన్సరర్స్ అండి. ఇవాళ మనం ఈరోజు ఇక్కడ ఇలా కూర్చుని ఉంటాం. ముఖ్యంగా ఆయన ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీ. యాక్చువల్గా ఆయన చాలా రిక్వెస్ట్ చేయగా చాలామంది రిక్వెస్ట్ చేశారు, కానీ ఏదో మన అదృష్టం ఆయన మళ్ళా రిక్వెస్ట్, ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు రిక్వెస్ట్, మీరు పిలుస్తున్నారు కాబట్టి నేను ఇంత దూరం వస్తున్నానండి, నాకు అంత ఓపిక లేదు లిటరల్గా చెప్పాలి అంటే, అయినా కూడా మీ మాటని కొట్టేయడం ఇష్టం లేక నేను వస్తున్నాను అని చెప్పారు ఆయన. అది మన అదృష్టం. 2, ఈ కార్యక్రమంలో ఆయన తీసుకొచ్చారు ఇక్కడ దాకా, కానీ దీన్ని కండక్ట్ చేసే వాళ్ళు ఎవరు? ఎఫ్టామ్ జగన్ సార్, అశోక్ సార్, PV రమణ గారు, ఇంకా ఎఫ్టామ్లో ఉన్న సభ్యులందరూ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరగడానికి లిటరల్గా 1-2 months నుంచి గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. అంతకుముందు 3 ఏళ్ళ నుంచి కూడా ఆయన్ని లిటరల్గా ఇక్కడ తీసుకురావాలంటే అంత చిన్న విషయం కాదు కదా. అది వీళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అయితే చెల్లి, ఇవాల్టి ప్రవచనం యొక్క అంశం భక్తి పురుషార్థములు. మనుష్యుని జీవితం 4 పురుషార్థాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవన్నీ భక్తి ద్వారా పవిత్రమవుతాయి. మనకి ఈరోజు గురువుగారు భక్తి పురుషార్థములు అనే ముఖ్య అంశంపై ప్రవచనం ఇస్తారు. భక్తి ద్వారా మన జీవిత లక్ష్యాలను, ధర్మం, ఆర్థిక, మోక్షపరమైన పయనంలో భక్తి ఎన్ని మార్గాలను చూపుతుందో ఇవాళ మనందరం తెలుసుకుందాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మంచి విఘ్నేశ్వరుని పాటతోటి శ్రీకారం చుడదాం. మా చెల్లి కిరణ్మయి గణేష పాట పాడతారు. మహా
महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिम् థ్యాంక్ యూ. మన కార్యక్రమానికి తన మధుర స్వరాలతో అలరించబోతున్న ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ గాయని కొల్లూరు వందన గారు మన ముందుకు హర్షధ్వానాలతో ఆహ్వానిద్దాం. టీటీడీ వారి ఛానల్లో అయిన ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమయ్యే నాద నీరాజనం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో తన గాన సేవలతో అనేక కార్యక్రమాలు మన భక్తులందరికీ ఆవిడ అందించారు. చాలా ఆసక్తికరమైన విషయం, నిన్న మన ఐరోలీలో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వందన గారు తన గానంతో మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని మంత్రముగ్ధుల్ని చేసిన వందన గారు ఇవాళ మన కోసం, ముంబై సంగీత ప్రేమికుల కోసం గురువు గారి శిష్యగణాన్ని మనందరినీ మైమరిపించి ఆవిడ అందమైన భక్తి పాటలతోటి మన ముందుకు వస్తున్నారు. ఆవిడతో పాటుగా మెయిన్ సింగర్తో పాటుగా కో సింగర్ ఆవిడ పేరు అనన్య నట్టల గారు. ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. ఎన్నో టీటీడీ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఆవిడ గానం అందించారు అండ్ మనని అలరించారు. ముంబైకు చెందిన ప్రముఖ వైలిన్ విదూషి శ్రీమతి మంగళ వైద్యనాథన్ గారు తన వైలిన్ వాదనతో మనల్ని అలరించబోతున్నారు. ఆవిడ కూడా ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ ఆర్టిస్ట్, షణ్ముఖ సంగీతమణి అనే బిరుదును కూడా అందుకున్నారు. నెక్స్ట్ మృదంగ వాద్యంతో మన కార్యక్రమాన్ని మరింత రసవత్తరంగా చేయబోతున్న కళాకారుడు శ్రీ కొల్లూరు రామ్ కుమార్ గారు 3 దశాబ్దాల పైగా అనుభవంతో అనేక ప్రముఖ కార్యక్రమాలు చేశారు. అయితే మనం వందన గారి పాటలు స్టార్ట్ చేసే లోపల ఇంకొక చిన్న అనౌన్స్మెంటు. గురువుగారు పూర్ణకుంభ స్వాగతంతో మన సభా మండపంలోకి మనం ఇన్వైట్ చేస్తున్నప్పుడు మీ అందరికీ జై శ్రీరామ్ నిన్న చేసినట్టు చేద్దామా చెల్లి? మళ్ళొక్కసారి నిన్న చేసినట్టుగా ఆయన లోపలికి వస్తున్నప్పుడు జై శ్రీరామ్ అని అందాం. మేము ఫస్ట్ జై శ్రీరామ్ అందాం, దాని తర్వాత వాళ్ళు మన అనుసరిస్తారు. ఇప్పుడు ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొంచెం మెల్లిగా అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్తి భావనతోటి పొద్దున్నే హ్యాపీగా భక్తిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురువు గారు వచ్చినప్పుడు ఇది చేద్దాము. ఈ లోపల వందన గారు ఆల్ ఓవర్. మేమైతే ఇంకా మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా పాడారు. మీ అదృష్టం మా అదృష్టం గురువు గారు ఎదురుగుండా. ఇప్పుడు దీప ప్రజ్వలన కార్యక్రమం కోసం ఎఫ్టామ్ తరఫున జగన్ గారు, అశోక్ కంటే గారు, మన ప్రైమ్ స్పాన్సరర్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CGM
సీనియర్ మోస్ట్ వాళ్ళు సీనియర్ ప్రతి కంపెనీ సీనియర్. ఆకేళ్ల రవిశంకర్ గారు, అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CGM వాస్తి వెంకటేష్ గారు, వాస్తి మాధవి గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. సార్ పివి రమణ గారు, మన స్పాన్సరర్స్ అయిన LIC నుంచి ఎవరైనా సీనియర్ మోస్ట్ LIC నుండి NCC నుండి ఎవరైనా ఉన్నారండి? శ్రీనివాసరావు గారిని, మన గురువు గారిని దీప ప్రజ్వలన కార్యక్రమం కోసం వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మూర్తి సార్, చరణ్ గారు, సార్, ఆయన కుమారుడైన చరణ్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते. दीपज्योतिर्नमोऽस्तु ते. दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः. दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः. दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. అండ్ ఏసీ కొంచెం తగ్గించాను సార్ ఏసీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నా బాధ గమనించవు తల్లి.